నమస్తే JM6 టీవీకి స్వాగతం। ఈరోజు ముఖ్యాంశాలు। आज यहाँ पेद्दापल्ली के पूरे तंजीमों के ज़िम्मेदार और मसाजिद के सदूर और पूरे जो भी खिदमत खल्क़ का काम करने वाले तंजीम पूरे एक जगह एक गुस्से की हालत में जमा हुए हैं कि आज तेलंगाना के अंदर पूरे मुसलमान बहुत गम और नाराज़गी का इजहार कर रहे हैं कि हम जिस उम्मीद के साथ इस तेलंगाना को कांग्रेस की हुकूमत लाने में पूरी जिम्मेदारी से काम किए और पूरे वन साइड हो के मुसलमान जो है ना कांग्रेस को जिताए और कांग्रेस जो है ना आज कांग्रेस की हुकूमत आज हमारे मुस्लिम लोगों को एकदम नज़रअंदाज करते हुए किसी एक मुसलमान को एक मिनिस्ट्री नहीं दिए। इसका बहुत गम गुस्से से हम इजहार कर रहे हैं कि आइंदा अगर जल्द से जल्द एक मिनिस्ट्री नहीं दिए मुसलमानों को तो इसका नतीजा उन लोगों को भुगतना पड़ेगा। और हम इसके साथ और जो इलेक्शन में वादे किए थे वो उस वादे को अभी तक कुछ भी पूरा नहीं हुआ, लिहाजा हम आइंदा इस वादे आप जो वादे किए हैं उसको जल्द से जल्द पूरा करने की कोशिश करिए, वरना आप ही कांग्रेस को इसका भुगतना पड़ेगा। यही अफसोस और गम है कि कांग्रेस की जानिब से किसी मुसलमान को मिनिस्टर अभी तक नहीं बनाया गया और किसी को MLC भी नहीं दी गई। बहुत उम्मीदों से मुसलमानों ने कांग्रेस पार्टी को जिताया था और बहुत से वादे मुसलमानों से किए गए थे, जिनमें बाज़ वादे अभी तक रुके हुए हैं। ख़ासकर 12% रिज़र्वेशन इसको भी कामयाब बनाना है और ख़ासकर CM साहब से हम ये दरख्वास्त करते हैं कि असेंबली में और काबीना में मिनिस्ट्री के अहदे पर MLC के अहदे पर किसी न किसी मुसलमान को बहुत जल्द ज़रूर अता करें, वरना मुसलमान इसके गुस्से का इजहार आने वाले इलेक्शन में इसके कांग्रेस पार्टी को नुकसान पहुंच सकता है। इसलिए तमाम मुसलमान यहाँ पर ये गुजारिश करते हैं कि हमारे इस जमा होने की लाज रखते हुए मुसलमानों को जो वादे किए गए हैं इसको ज़रूर मुसलमानों को उनका हक़ अता करें। और बहुत सी चीज़ों में नज़रअंदाज किया जा रहा है। गुज़िश्ता जो गवर्नमेंट थी इसमें एक मुसलमान को होम मिनिस्टर बनाया गया और डिप्टी कमिश्नर भी बनाया गया और लेकिन अब डिप्टी CM भी बनाया गया, लेकिन इस दफ़ा किसी मुसलमान को भी आगे नहीं रखा जा रहा है और आए दिन बहुत सी चीज़ों में नाइंसाफ़ियाँ नज़र आ रही हैं। इसलिए गुजारिश है कि ऐसी नाइंसाफ़ियों से मुसलमानों को बचाएं ताकि जो कांग्रेस से जो मोहब्बत करते हैं ये मोहब्बत में इजाफ़ा हो, कहीं इस मोहब्बत में कमी ना हो। ప్రథమంగా మేము చెప్పబోయేది ఏంటంటే పెద్దపల్లి పట్టణ ప్రజలు సంఘాలు మా ముస్లిం సంఘం మొత్తం చాలా కోపగ్రస్తులై ఈ ప్రెస్ మీట్ జరపడం జరిగింది। నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాడు తెలంగాణ గవర్నమెంట్లో ముస్లింలకు తక్కువ చూపు చూస్తున్న ఉద్దేశంతో మేము అందరం కలిసి రాష్ట్ర ప్రజానికం మొత్తంలో మేము ముస్లింలను కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ను గెలిపేయడం జరిగింది। కావాలంటే మీరు గతంలో జరిగిన ఎలక్షన్లలో ఏ ఓటు బ్యాంక్ ఎంత ఉందో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పెద్దపల్లి ముస్లిం ప్రజల ఓట్లతో గెలిచినా లేదా అన్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి తెలుసుకోండి। ముస్లిం ప్రజలు ఓటు వేయడం వల్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో స్థాపించబడ్డది। అటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ముస్లిం ప్రజలకే తక్కువ చూపు చూడడం జరుగుతుంది। మా పరిస్థితులు కూరలో కళ్యాపాకు లెక్క అయిపోయింది। నేడు మేము తెలంగాణ గవర్నమెంట్లో మాకు నష్టం జరుగుతుందని అంటే ఈ గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది। మా పరిస్థితి పెనం నుండి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది। కాబట్టి ముస్లిం ప్రజలకు మీరు తక్కువ చూపు చూడకుండా నేడు ఇప్పటి వరకు మీరు ఒక మినిస్ట్రీ ఇవ్వలేదు, ఒక MLC ఇవ్వలేదు। ఇప్పుడు రాబోయే కాలంలో స్థానిక ఎలక్షన్ జరుగుతుంది, అప్పుడు ముస్లిం ప్రజల ఓట్ బ్యాంక్ ఏంటిది దాని గురించి మీకు విలువ తెలుస్తుంది। కాబట్టి నేను ముందే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి
ప్రభుత్వం నడపాలంటే అందరికీ ఒకే చూపు చూడాలి. మాకు మా ముస్లిం ప్రజలకు మినిస్ట్రీ ఇవ్వాలి. తెలంగాణ గవర్నమెంట్ కంటే మంచిగా మాకు లాభం జరుగుతుంది అనుకున్నాం, కానీ దానికంటే చాలా నష్టం జరుగుతుంది. మీరు మేనిఫెస్టోలో కోరిన వాగ్దానాలు ఒక్కటైనా నెరవేర్చిరా ముస్లిం ప్రజల పట్ల చెప్పండి. సవతి తల్లిలాగా వ్యవహరిస్తున్నారు మీరు. కాబట్టి తస్మా జాగ్రత్త. ముందే చెబుతున్నాం, మేము ముస్లిం ప్రజలందరం ఏకకంఠంగా మీతోటి చెప్తున్నాం. మా ముస్లిం ప్రజల పట్ల మీరు కనుక అన్యాయం చేస్తే రాజకీయంగా అన్యాయం చేయొద్దు. దీనికి మేమందరం ఒకటైతాం. రాబోయే ఎలక్షన్లలో మీకు అంతు చూపెడతాం. కాబట్టి ముందే మీరు తప్పులను సరిదిద్దుకుంటూ మా ప్రజల పట్ల కరెక్ట్ వ్యవహరించాలని కోరుతున్నాం, సభాముఖంగా తెలుపుకుంటున్నాం. ఈరోజు రెస్పెక్ట్ పెట్టడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో ముస్లింలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తున్నది. ఆ సందర్భంగానే రాష్ట్ర మొత్తంలో అనేక ముస్లిం సంఘాలు ఈరోజు రెస్పెక్ట్ పెట్టడం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించే బోన్లు నిలబెట్టడం జరుగుతుంది. 2023 నవంబర్ 11న తెలంగాణ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ యావత్ అన్ని కుల సంఘాలు మాకున్న అన్ని జమాతులు కలిసి ఉత్తకంఠంతో కాంగ్రెస్ పార్టీని మద్దతు తెలపడం జరిగింది. ఆ మద్దతుతోనే 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయుడు కేసీఆర్ గారిని ఓటు అనే ఆయుధంతో ఓడించి ఆయన పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం రాదు అనుకునే తరుణంలో 13% ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి మైనార్టీలు ముక్త కంఠంతో ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓడి ఇవ్వడం వల్ల 64 అసెంబ్లీ స్థానాలు గెలిచి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. మేము ఇక్కడే చెప్తున్నాం, ఎక్కడైనా సరే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ, జగిత్యాల కానీ, ఖమ్మంలో కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఓట్స్ ముస్లిం లేవు. ఆ ముస్లింలు కనీసానికి 25 నుంచి 30 వేల ఓట్ బ్యాంకులతోనే మీరు చూడండి. 64 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే దానిలో కనీసానికి 14 నుంచి 15 స్థానాలు 10 నుంచి 15 వేల లోపలనే గెలవడం జరిగింది. అది మొత్తం ముస్లిం ఓట్ బ్యాంక్ వన్ సైడ్ వేయడం వల్లనే ఈ ఫ్యాక్టర్ వచ్చింది. అదే కాకుండా 6 నెలల తర్వాత జరిగినటువంటి 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇది మాత్రం పూర్తి స్థాయిలో 90% ముస్లిమ్స్ ఓట్స్ అంతా కాంగ్రెస్ పార్టీకి వేయడం జరిగింది. ఇందులో భాగంగానే 8 పార్లమెంట్ స్థానాలు గెలుపొందడం జరిగింది. ఈ విధంగా ఇంత అన్నిటికీ దిగమించి ఏదో కాంగ్రెస్ పార్టీ మాకు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మా బతుకులు మారుతాయి, రాజకీయంగా సామాజికంగా మాకు ఒక గౌరవమైన స్థానాన్ని కల్పిస్తారనే ఒక నిశ్చయంతో, ఒక సంకల్పంతో, ఒక ఆశతో కాంగ్రెస్ పార్టీని ఓటేయడం జరిగింది. గతంలో చూసినట్లయితే అదే కేసీఆర్ గారు 2014 నుంచి 2019, 2023 వరకు మా సామాజిక వర్గానికి చెందినటువంటి మహమూద్ అలీ గారిని ఒక డిప్యూటీ సీఎంగా, ఒక రెవెన్యూ శాఖ మంత్రిగా, ఒక ల్యాండ్ సీలింగ్ మినిస్టర్గా పదవులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 2019 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ రెడ్డిలకు, రావులకే పరిమితమైనటువంటి హోమ్ మినిస్ట్రీ కూడా ఒక గౌరవప్రదమైన మంత్రి పదవిని మొట్టమొదటి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహమూద్ అలీ గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు చిన్న చూస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం ఏం చేసలేదని గగ్గోలు పెట్టడం జరిగింది. ఇప్పుడు సరే మేము ఒకటి అడుగుతున్నాం, అప్పుడు మీరు చూడాలి, ఇప్పుడు కూడా ప్రజలు చూడాలి. ఎందుకంటే మేము విమర్శిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ వాళ్ళు విమర్శించారంటారు, కానీ నేను అక్కడ కూర్చున్నది ఒక ముస్లిం పక్షాన, ఒక ముస్లిం బాధ్యత గల ముస్లిం పౌరుడిగా కూర్చున్నాం. మీకు రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారికి అందరికీ నేను ఒకటే విన్నపిస్తున్నాను. గతంలో 5 ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, 17 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చింది, 23 డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ స్థానాలు ఇచ్చింది, గ్రంథాలయ చైర్మన్ ఇచ్చింది, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చింది, 114 కార్పొరేటర్ కౌన్సిలర్లకు టికెట్లు ఇవ్వడం జరిగింది, 112 ఎంపీడీసీ స్థానాలను గెలుపొందడంలో కీలక పాత్ర పోషణ జరిగింది.
ఈ విధంగా రాజకీయంగా ముస్లిం సమాజానికి ప్రతి ఒక్కసారి గంగా జన తహసీబ్ వలె అందరికీ రెండు కళ్ళ వలె కంటిలో ఉన్న మన రెండు చూపుల వలె చూసుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని సైతం ప్రజాస్వామ్యంలో ఓటుకే విలువ ఉంది కాబట్టి 2023లో 56,5,000 మెజార్టీ వచ్చినటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారు 2024లో అదే ఎంపీ గారికి 5,000 మెజార్టీ వచ్చింది. అంటే ఇవ్వలేసినటువంటి ఓట్లు మొత్తం ముస్లిమ్స్ అంతా వన్ సైడ్ వేస్తే మీకు కనబడుతుందా ఈ లెక్క? ఇట్లా 8 స్థానాలు వచ్చినాయి. అదే మొత్తం రాష్ట్రంలో ముస్లింలు వేయకపోతే 0 వచ్చేది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడైనా మారండి, ఈ సవితల ప్రేమ పక్కన పెట్టండి. రానున్న రోజులో కనీసానికి 2 మంత్రి పదవులు, ఇంకా ఎన్నో ఎమ్మెల్సీ పదవులు, కార్పొరేషన్ల పదవులు ఇక్కడ లోకల్లో కానీ స్థానికంగా కానీ అటు రాష్ట్రంలో కానీ జిల్లా స్థాయిలో ఏ విధంగా ఉన్నా ఆ విధంగా వాళ్ళకి ఇచ్చి మీరు వాళ్లకు కృతజ్ఞతలు కండి. మేం కాదు, మా టైం అయిపోయింది, ముస్లింల రోల్ ప్లే అయిపోయింది అక్కడ చేయడం. మీరు ఇవ్వండి, ఇప్పుడు మీరిచ్చి ముస్లిం సమాజానికి రుణపడి ఉన్నట్టు అని చెప్పుకోండి. రేవంత్ రెడ్డి గారు తాపుకో మాట మాట్లాడుతున్నారు మీరు, నా పుట్టుక బీజేపీ, నా పెరగడం ఇలా అని. ఏం అసలు ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా అండి ఇది? ఇప్పటికైనా ఇక్కడ ఉన్న నేను నాయకులకు చెప్తున్న, కాంగ్రెస్ నాయకులు, ముస్లిం నాయకులకు, మీ ఉన్న లోపల ఉన్న తగాదాలను పక్కన పెట్టి అందరూ రాజీనామా చేయండి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక ఉద్యమ బాట పట్టండి. మీకు జరుగుతున్న అవినీతి ఈ ముఖ్యంగా కారణం ఇదే. మన అనైక్యత, ప్రశ్నించే గొంతు లేకపోవడం వల్లనే ఈ విధంగా మనం వెనుకబడి ఉన్నాం. ఇప్పటికైనా దయచేసి మేమందరూ ముస్లిం పక్షాన ఒక్కడే కోరుకుంటున్నాం, రానున్న రోజుల్లో ముస్లిం సమాజానికి కనుక చిన్న చూపించినట్లయితే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. 100% ఏ విధంగా అయితే మీకు మేము మద్దతు తెలిపినామో అదే విధంగా మిమ్మల్ని కింద దించడానికి కూడా వెనుకాడమని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి అన్ని సంఘాల ముస్లిం మత పెద్దలకు, అలాగే నాయకులకు, మా అన్నలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.